హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మార్నింగ్. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అవ్వలేదు అండ్ వీరుగా వచ్చేసరికి వెజిటబుల్స్ తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. లక్కీ వచ్చేసరికి ఇంకా పడుకునే ఉన్నాడు. సో నేనేంటి ఇలా రెడీ అయ్యాను అనుకోకండి. సో నేనైతే ఏం రెడీ అవ్వలేదు. జస్ట్ ఏంటంటే ఎప్పుడు నైట్ వేర్లో ఇలా వ్లాగ్ చేసి కంటే కొంచెం ఫ్రెష్ అయిపోయి చేస్తే బాగుంటుంది అన్నట్టు. సో నేను జీరో మేకప్ అనమాట. ఓన్లీ ఏంటంటే లిప్స్టిక్ యాడ్ చేసుకుని బొట్టు పెట్టుకోవడం వల్ల కొంచెం ఇలా కనిపిస్తున్నాను అనమాట. సో వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. ఈరోజు మోస్ట్లీ ఏంటంటే క్లీనింగ్స్ ఇలాంటివి అయితే పెట్టుకున్నాను అనమాట. సో చూస్తూ ఉండండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. తెలియకుండానే టైం అంతా కూడా ఎడిటింగ్ దగ్గర అయితే అయిపోయిందనమాట. టైం 12:30 అయింది అండ్ వీరుగారు వచ్చేసరికి చిన్న పని ఉండి బయటికి అయితే వెళ్ళారు. ఇదిగోండి లక్కీ అయితే ఒక దోశ తినేసి అప్పటి నుండి ఆటలో చాలా బిజీగా ఉన్నాడు అనమాట. రసం పెట్టి ఈరోజు ట్యూస్డే కదా, ఇంట్లో నాన్ వెజ్ అయితే ఉండదు అనమాట. సో ఏదైనా వెజ్ కర్రీ చేసుకోవాలి అండ్ బట్టలు వచ్చేసరికి వాష్ వేసాను. లెట్స్ స్టార్ట్. స్టార్ట్. ఈ రోజు ఫర్ చేంజ్ నేను క్యాస్ట్ ఐరన్ కడాయిలో అయితే వండుతున్నాను. మార్కెట్ నుండి పొద్దున్నే ఫ్రెష్ గా తీసుకొచ్చామన్నారు, కానీ చూసారా ఇందులో ఎన్ని పండిపోయినవి వచ్చినాయో. ఇంకా చాలా వరకు పాడేసాను అనమాట. ఇంకా అలా తీస్తూ పోతుంటే ఇంకా కర్రీ ఏమవుతుందని కొన్ని అయితే పర్వాలేదన్నా ఉంచేసాను. ఇందులో టేస్ట్ అంతా బాగానే ఉంటుంది కానీ మెయింటెనెన్స్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది అనమాట. ఇంకో పక్కన గ్రేవీ కోసం గ్రైండ్ చేస్తున్నాను అనమాట. ఆనియన్స్, టమాటా, కొద్దిగా జీరా అండ్ అల్లం వేస్తాను. నిజంగానే క్యాస్ట్ ఐరన్ వాటిలో వండిన దానికి నార్మల్ గిన్నెలో వండిన దానికి టేస్ట్ డిఫరెన్స్ అయితే నేను నోటీస్ చేశాను. ఓకే, ఇవైతే చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఫ్రై అయితే అయిపోయినాయి. కర్రీలో ఇంకెలాగో మసాలాస్ వేయట్లేదు కాబట్టి జస్ట్ ఒక చిన్న చెక్క, 2 లవంగాలు, ఒక యాలుక అయితే వేసుకుని వేపుతున్నాను. ఈ ఉల్లి పేస్ట్ ఏదైతే ఉంటుందో ఇందులో అయితే యాడ్ చేసేస్తున్నాను. దీన్ని కొద్దిగా అలా లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేస్తే కలుపుకుంటూ ఇదైతే మగ్గుతుంది. నేను తమ్ముళ్ళు చేసుకునే లోపు కర్రీ ఇలా అయిందనమాట. ఆల్రెడీ దొండకాయ మగ్గి ఉంది కాబట్టి ఈజీగా 2 ఇంకా ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఇందులో ఉప్పు, పసుపు, కారం అయితే కలుపుకున్నాను. ఇలా దగ్గర పడిన తర్వాత వాటర్ యాడ్ చేసేస్తాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. జస్ట్ నో పార్సల్ ఒకటి అయితే వచ్చిందనమాట. ఆల్రెడీ నేనైతే ఓపెన్ చేసేసాను. సో ఇది వచ్చేసరికి లక్కీ కోసం అయితే తీసుకోలేదు. ఇది వచ్చేసరికి మా తోటకోళ్ళ బాబు కోసం అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇది జాయ్ ట్రైసైకిల్ అండి. సో ఇది చాలా మందికి ఫెమిలియర్ ఉండేదే. సో ఇది వచ్చేసరికి నేను లవ్ ల్యాబ్ బ్రాండ్ లో అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్లీ ట్రైసైకిల్ వచ్చేసరికి ఇలా 3 చక్రాలతో అయితే ఉంది. సో దీన్ని ఆపరేటింగ్ జస్ట్ ఎలా అన్న చూస్తున్నాను నేను. దీన్ని ఇక్కడ బార్ కనిపిస్తుంది కదా, దీన్ని వెనక్కి జస్ట్ ఇలా పుష్ చేసుకుంటే ఇదైతే ఇలా రిలీజ్ అవుతుంది అనమాట. ట్రైసైకిల్ వచ్చేసరికి పిల్లలకి 3 ఇయర్స్ దగ్గర నుండి 10 ఇయర్స్ వరకు వాడుకోవచ్చు. అంటే 10 ఇయర్స్ పిల్లలకి ఇది ఎలా పనిచేస్తుంది అని అనుకుంటారేమో. ఇక్కడ వచ్చేసరికి లాక్ ఉంది చూసారా. సో దీన్ని రిలీజ్ చేసినట్టయితే ఇది హైట్ ఎక్స్టెన్షన్ అవుతుంది అనమాట. ఇలాగా మన పిల్లల ఏజ్ని బట్టి ఈ హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మన పిల్లల వెయిట్ ని కూడా, మన పిల్లల వెయిట్ ఏంటి యాక్చువల్లీ ఇది నా వెయిట్ ని కూడా కాసేసి అంత స్ట్రాంగ్ గా ఉంది. దీన్ని బేస్ చాలా చాలా స్ట్రాంగ్ గా వచ్చింది అనమాట. దానివల్ల ఏంటంటే ఇది వెయిట్ బాగా కాస్తుంది. అండ్ వెళ్తున్నప్పుడు ఇక్కడ లైట్స్ వస్తున్నాయండి. సో ఏంటంటే ఫాస్ట్ గా మూవ్ అవుతున్నప్పుడు లైట్స్ కూడా ఆన్ అవుతున్నాయి అనమాట. అండ్ దీనికి వచ్చేసరికి మనకి హ్యాండిల్ బార్స్ చూస్తున్నారు కదా, గ్రిప్పింగ్ వైజ్ చాలా బాగుంది అనమాట. సిలికాన్ తో వచ్చింది. సో దానివల్ల ఏంటంటే మన చేతిలో నుండి స్కిడ్ అయిపోతుంది అన్నట్టు అయితే ఉండదు అనమాట. దీంతో ఏంటంటే మనం మూవ్ అవుతున్నప్పుడు డైరెక్షన్స్ కూడా రెగ్యులేట్ చేసుకుంటూ మూవ్ అవ్వడానికి అయితే ఉంటుంది. అండ్ దీనికి ఒక బ్రేక్ కూడా వచ్చిందండి. సో వెళ్ళిపోతున్నప్పుడు ఆగాలి అంటే సేఫ్టీ పర్పస్ ఈ బ్యాక్ సైడ్ ఉంది చూసారా, ఇదే అనమాట బ్రేక్. ఇలా వెళ్తూ ఈ బ్రేక్ కనుక వేస్తే ఇదిగోండి కదలడం ఆగిపోయింది అనమాట, కదలట్లేదు. ఇది వచ్చేసరికి స్ట్రాంగ్ అల్యూమినియం బార్ తో అయితే వస్తుంది అనమాట. సో అందుకనే చాలా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. సో విరిగిపోతుంది, పడిపోతారా అన్న భయం అయితే ఉండదు. చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇందులో మనకి మల్టిపుల్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. అండ్ ఇది ఇంత స్ట్రాంగ్ గా ఉండడం వల్ల జనరేషన్ టుగెదర్ వాడచ్చు. ఇప్పుడు వచ్చేసరికి లక్కీ వాళ్ళు అదే వాడుతున్నాడు. అండ్ ఫ్యూచర్ లో లక్కీ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో అంత స్ట్రాంగ్ అయితే ఉంటుంది. దీని యొక్క లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, టు చెక్ ఇట్ అవుట్. అని అడుగుతున్నారు కదా లక్కీకి కర్రీస్ పెడుతున్నారా అని. యాక్చువల్లీ ఇప్పుడే కాదండి, నేను సూరత్ లో ఉండగానే అలవాటు చేశాను అనమాట. కొద్దిగా 18th మంత్ రాకముందే
కొద్దిగా కర్రీస్ తినిపించేదాన్ని. సేమ్ ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తాను. సో ప్రస్తుతానికి లక్కీగా ఉన్న ఫేవరెట్స్ లో ఏంటంటే బెండకాయ అంటే మాత్రం వాడికి చాలా ఇష్టం. బెండకాయ ఫ్రై చేశానంటే మాత్రం చక్కగా ఒక ముద్ద ఇంకా ఎక్స్ట్రానే తింటాడు. అండ్ నేనైతే రైస్ పెట్టేసుకున్నాను. వీరు గారి కోసం చాలా వెయిట్ చేశాను, బట్ ఇంకా తను రావడానికి టైం అయితే పడుతుంది. ఇందులోనే రైస్ కొద్దిగా లక్కీకి కూడా తినిపించేసి నేను కూడా తినేస్తాను. లక్కీ ఆమంటావా? రీసెంట్లీ నేను మమ్మ మేడ్వి చూపించాను కదా, హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్. సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అని అడుగుతున్నారు కదా. నిజంగా చెప్తున్నానండి, ఫ్రాంక్లీ చాలా బాగున్నాయి. నాకే తినేయాలనిపిస్తుంది, ఎందుకంటే ఆ గీ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగున్నాయి అనమాట. ఎక్కడ యాడెడ్ షుగర్స్ లేకపోవడం వల్ల చాలా న్యాచురల్ ఉన్నాయి. బట్ ఏంటంటే నేను తినేస్తే ఎలా చెప్పండి, హెల్దీగా ఉన్నాయి, లక్కీ వరకు వెళ్ళాలి కదా అనేసి లక్కీకి పెడుతున్నాను. ఇంట్లో నా పర్సనల్ చాయిస్ అయితే ఈ రాగి చాకో కుకీస్ అండి, చాలా బాగున్నాయి. యాక్చువల్లీ రాగి పిండి అంటేనే హెల్దీ కదా, అందులో ఈ చాక్లెట్ ఫ్లేవర్ తో కుకీస్ అయితే నిజంగా చాలా బాగా నచ్చింది. నేను కూడా తినేస్తున్నాను. ఇంకా 2 బిస్కెట్స్ ఉన్నాయన్నమాట, అవి ఇంకా లక్కీ ఉంచుతున్నాను. నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడే కొరియర్ అయితే వచ్చిందనమాట. సో ఏమున్నాయంటే ఆయిల్ బాటిల్స్ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. జస్ట్ 2 కలిపి 160 రూపీస్ 180 రూపీస్ అయ్యింది. బాటిల్స్ అయితే సేఫ్గానే వచ్చినాయి. సేమ్ ఇంతకు ముందు నేను వాడిన లాంటివే నేను మళ్ళీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడే నాకు కిచెన్ దగ్గర పెట్టుకునే ఈ స్టాండ్ డెలివరీ అయ్యింది. చూడాలి, ఇంతకుముందు స్టాండ్ సైజు ఇది ఒకటో కాదో నాకైతే తెలీదు, మోడల్ అయితే మారిపోయినట్టు ఉంది. హలో వైటీ ఫ్యామిలీ. సో మొత్తం మీద మీ ముందుకి మేము ముగ్గురు ఎందుకు ప్రత్యక్షం అయ్యామంటే ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి అయితే వచ్చామన్నమాట. నాకు ఏంటో నువ్వు చెప్పేస్తావా? ప్రస్తుతం తింటాడు కాబట్టి చెప్పలేడు. 2 years బ్యాక్ ఇలాగే చాలా హ్యాపీగా అనౌన్స్ చేశాను, మళ్ళీ ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నాను. ఎందుకే ఇంక విషయం ఏంటనేది నాంచకుండా చెప్పేస్తాను. యాక్చువల్లీ మేము సూరత్ నుండి వచ్చిన దగ్గర నుండి అడుగుతున్నారు కదా చాలా మంది, అయ్యో మీ కార్ ఏమైంది అనవసరంగా సేల్ కొందరు వచ్చేసరికి ఏంటంటే మిస్ అయ్యారు, చూడటం మిస్ అయ్యి అయ్యో మీ కార్ ఏది కార్ కనిపించట్లేదు ఏంటని కొందరు ఏంటంటే అయ్యో అనవసరంగా అమ్మేశారు. యాక్చువల్లీ నాకు కూడా ఫీలింగ్ ఉందనమాట, అనవసరంగా అమ్మేసాము, ఫ్యామిలీలో ఎవరైనా మన ఫ్యామిలీలో కొనుక్కుని ఉంటే సరిపోదును. మేము వచ్చేసరికి నవంబర్ మంత్ లో అమ్మేసాము, ఏప్రిల్ మంత్ లో మనం వచ్చేసాం, అలా అయిపోయింది. బట్ ఏంటంటే మొత్తం మీద వీరు గారి గట్టి పట్టుదలతో ఇదే మళ్ళీ కార్ అయితే తీసుకున్నారనమాట. సో చాలా మందికి వచ్చే డౌట్ ఎలా ఫైనాన్షియల్లీ ఎలా మేనేజ్ చేస్తున్నామని. సో అది ఎలా అన్నది చెప్తాను. అప్రూవ్డా? నా చేతను కొట్టాలా? త్వరగా తీరకపోతున్నాను మాత్రం ఏమనుకో. సో మొత్తం మీద అనుకున్నట్టు లోన్ పెట్టి మరి అనుకున్న కార్ తీసేసుకుంటున్నాం. కాంప్రమైజ్ అవ్వవు. నిద్ర పట్టలేదు కదా నీకు? రాజు ఇదే క్రెడిట్ లో చేశాను, అయిపోయింది. ఇంకా రాలేదు. క్యాష్ విత్డ్రాస్ అదే చేస్తున్నాను, అయిపోయింది. ఆల్మోస్ట్ 99% అయిపోయింది. నాకైతే నిజంగా తెలియదండి, ఇలాగా లోన్ ఇచ్చే యాప్ కూడా ఉంటాయని నాకు తెలియదు. సో ఒక యాప్ ద్వారా వచ్చిందనమాట లోన్. అది అందరికి ఓకే. నాకైతే అంత నాలెడ్జ్ వీటిపైన అయితే నాకు లేదు. సో వీరు గారికి ఏంటంటే సిబిల్ స్కోర్, ఈవెన్ మా హోమ్ లోన్ కూడా మాకు రావడానికి అంత ఈజీగా రావడానికి రీజన్ సిబిల్ స్కోర్ బాగుండడం. సో ఇవన్నీ బాగుండడం వల్ల మళ్ళీ ఇంకా అసలు విత్ ఇన్ మినిట్స్ లో వచ్చేసింది.
సో విత్ ఇన్ మినిట్స్ అయితే వచ్చిందనమాట. ఇంతకీ ఏ మోడల్ తీసుకున్నాం ఏంటి అన్నది ఇక్కడ కాదు, ఇంకా డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి చూద్దాం. నేను కూడా ఇప్పుడు వచ్చి డైరెక్ట్ గా చూడలేదండి కారు. హాఫ్ అన్ అవర్ వరకు వస్తుందా లేదనేది కూడా సో రీసెంట్ డేస్ లో ఏంటంటే కార్ అంటే ఏదో లగ్జరీ అన్నట్టు కాదు, అది ఒక ఎసెన్షియల్ థింగ్ అయిపోయింది అనమాట. అలా అని ఎవరిని అంటే కార్ లేదు అంటే తక్కువ చేయడం అయితే కాదు, ఎందుకంటే ఎవరి ఓపికని బట్టి వాళ్ళు ఉంటారు. సైకిల్ ఉన్నవాడు బైక్ ఎలా తీసుకోవాలనుకుంటారు, బైక్ ఉన్న వాళ్ళు కార్ తీసుకోవాలని అనుకుంటారు. ఎవరు కూడా ఏంటంటే అప్గ్రేడ్ అవ్వాలని అనుకుంటాం కదా లైఫ్ లో, సో అలా అనమాట. అండ్ కార్లో కూడా ఏంటంటే బడ్జెట్ని బట్టి చిన్న కారా పెద్ద కారా ప్రీమియం కార్సా అన్నట్టు వెళ్ళిపోతుంది అనమాట. సో అది ఇదైతే బిగ్ మూమెంటే మళ్ళీని. ఓకే మనమైతే వచ్చేసాం. మేమైతే సర్పవరం జంక్షన్ దగ్గరలో ఉన్న హుండై షోరూమ్కి అయితే వచ్చేసాను. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాను, ఎందుకనంటే చిన్న క్లిప్పింగ్ మాత్రమే నేను చూశానండి, డైరెక్ట్గా అయితే వెహికల్ని చూడలేదన్నమాట. ఎలా ఉంటుంది ఏంటి అన్నది నాకు ఎగ్జైట్మెంట్ ఉంది. నేను ఇంకా డీటెయిల్గా వీడియో చేద్దును, కాకపోతే ఇది చాలా సడన్గా అయితే అయ్యిందండి. జస్ట్ మంగళవారం రోజున చూడడానికి వెళ్ళడం అండ్ నిన్న బుధవారం రోజున కలెక్ట్ చేసుకోవడం చాలా వెంటనే అయిపోయిందనమాట. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత పేపర్ వర్క్ కొద్దిగా అయితే ఉంటుంది కదా, సో అవైతే చూస్తూ ఉన్నారు. అండ్ ఇంకా ఏంటంటే కారుకి సంబంధించి చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇంకా బుధవారం అండ్ డేట్ కూడా సంహవ్ అంటే తీసుకున్నప్పుడు నాకు తెలియలేదు, కానీ తీసుకున్న తర్వాత వీరుగారు చెప్తున్నారనమాట. డేట్ వచ్చేసరికి 24/4/2024 ఫ్యాన్సీగా కూడా డేట్ అయితే వచ్చింది అనేసి అన్నారు. అమ్మా కార్ ఒకటి తీసుకున్నానమ్మా, ఇప్పుడే ఇంకా డెలివరీ ఎప్పుడే ఇచ్చారు, నేను వస్తాను. దానికి చిన్న చిన్నవి ఉన్నాయి, అవి చేయించి నేను పటాలు తీసుకుని వస్తానా. తీసుకోకి అన్లాక్ చేయొచ్చు. మేము తీసుకున్న కార్ అయితే అదేనండి. దీనికి ముందు చాలా వెహికల్స్ చూసిన వాటిలో కొన్ని చాలా బాగా నచ్చినాయి. ఎలాగైనా సరే వాటిని ఫిక్స్ చేసి తీసేసుకోవాలని అనుకున్నామన్నమాట. కానీ అనుకోని విధంగా లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యేవి. ఏంటి మనం ఇంత స్పీడ్గా ఉన్నా సరే ఇలా క్యాన్సిల్ అయిపోతున్నాయని కొంచెం అయితే ఫీల్ అయ్యామనే చెప్పాలి. కానీ మేము ఇలాగే డిస్కస్ చేసుకునే వాళ్ళం అంటే ఓకే దీనికంటే ఇంకా బెస్ట్ ఉందేమో, అందుకే ఇలా క్యాన్సిల్ అయిపోతుందేమో అని అనుకున్నాం. నిజంగా మేము అనుకున్న విధంగానే మేము చూసిన అన్నిటికంటే కూడా బెస్టే వచ్చిందండి మాకైతే. సో ఆ పాజిటివ్ థాట్ ప్రాసెస్లో ఉండడం ఎంత మంచిది అన్నది మేమైతే ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. నిజంగా చాలా చాలా బాగుంది. ఇంకా మీకు ఫర్దర్గా షేర్ చేయాలని ఉంది. ఓకే మొత్తం మీద తీసుకున్నాం అనమాట. గారు ఏంటండి ఇలా ఉంది, చాలా బాగుందా? యా లెట్స్ గో. కానీ మేము కలెక్ట్ చేసుకునేసరికి చూస్తున్నారు కదా ఈవినింగ్ డార్క్ అయిపోతూ ఉందన్నమాట, చీకటి పడిపోతుంది. ఇంకా తీసుకున్న తర్వాత ఇంతకు ముందు కార్ తీసుకున్నప్పుడు ఏ ప్రాసెస్ అయితే మేము చేసుకుంటూ వచ్చామో అదే చేసామన్నమాట ఈసారి కూడా. ఫస్ట్ అయితే సత్యం తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము, మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఇంకా పూజారి గారు లేరు, కానీ టెంపుల్ మెయింటైన్ చేసేవారు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇలాగా తీసుకున్నాము అంటే సో మొత్తం నిమ్మకాయలు అవి పెట్టి దిష్టిది తీసి మొత్తం పూజ అయితే అక్కడ కంప్లీట్ చేశారనమాట. ఇంకొకసారి ఎప్పుడైనా మళ్ళీ టెంపుల్కి వెళ్ళినప్పుడు పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత అక్కడి నుండి మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. మొత్తం మీద ఏదేమైతేనే వీరుగారు పట్టిన పట్టు అసలు వదలకుండా ఆయన అనుకుంది అయితే సాధించారనమాట. లైఫ్లో నిజంగా అటువంటి పట్టుదల కూడా ఉండడం మంచిదే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కాంప్రమైజ్ అయితే అవ్వరనమాట. ఏదైనా ఒకటి ఫిక్స్ అయ్యారంటే అది ఖచ్చితంగా ఏదో ఒక విధంగా అచీవ్ చేసుకుంటారు. నా దగ్గర మొదలెట్టడం చిన్నగా మొదలెడతారు, ఇంతే 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 అంటారు, అది కాస్త అంతంత పెరిగిపోతుంది. కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటిది కొంచెం గోల్డ్లోనో ఇంకొక దాంట్లోనో ఆ ఇంట్రెస్ట్ ఉంటే బాగుండేమో అని అనిపిస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి మా ఫ్యామిలీ మెంబర్స్కి చూపించడానికి, అంటే మా ఆడబడుచు తోటికోడలు అందరూ చెప్పాను కదా ఒకే ప్లేస్లో ఉంటారు, అక్కడికైతే వెళ్ళామన్నమాట.
ఇంకా అప్పటికే చాలా చీకటి అయిపోయింది, ఎవరికి కూడా ఏమీ ప్రాపర్గా తెలియలేదు. ఈవెన్ నాకే చూసుకునేసరికి నాకు ఇంకేం తెలియదు, ఆ ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను, అలాగే వచ్చేసాను అనమాట. బట్ ఏంటంటే కార్ ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ మోడల్ గురించి వాటి గురించి నేను ఫర్దర్గా చెప్తాను, ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా నాకే తెలిసింది చాలా చాలా తక్కువ, నేను ఇంకా తెలుసుకుని అయితే చెప్పాలి. చూడ్డానికైతే ఎలా ఉందో ఇప్పటికైతే కామెంట్ చేసేసండి. ప్రోస్ లాంటి వాళ్ళు దీని మోడల్స్ ఇవేంటి అన్నది వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతుంది కాబట్టి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. సో మొత్తం మీద మా లైఫ్లో ఒక బెస్ట్ మూమెంట్ అని చెప్పచ్చు. సో అది ఈరోజు వ్లాగ్ అయితే డెఫినెట్లీ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు వచ్చే ఫర్దర్ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్. బాయ్.